We have been meditating on Satan's మరి డివైజెస్, అంటే ఏమి సాధనాలతోటి మనను దేవుని నుంచి దూరపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. హౌ ఈ టెంప్ట్స్ us away from the Lord, how he wants us to fail, మనం ఏ విధంగా మనం ఓడిపోవాలని ప్రయత్నం చేస్తుంటాడు అనేది మనము ధ్యానిస్తున్నాం. మనము ఇంకా దాని లోతులో ధ్యానించక ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సేటన్స్ నేచర్ అండ్ ఆబ్జెక్టివ్. సాతానుడు ది స్వభావం ఏంటి? సాతానుడు స్వభావం ఏంటి? వాట్ ఈస్ సేటన్స్ నేచర్ అండ్ ఆయన ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆయన లక్షణాలు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం చూడాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సాతానుడు మనను పడివేయాలని మరి ఆయన లక్ష్యం అంటే ఏంటంటే ఇట్స్ ఎయిమ్, ఇట్స్ గోల్, హిస్ టార్గెట్ ఈజ్ టు మేక్ అస్ ఫెయిల్. మనం ఓడిపోవాలా, దేవుని నుంచి దూరం అయిపోవాలా, మనము దేవుని దగ్గరికి చేరవద్దు, మరి నిత్య జీవితంలో మరి దేవుని యొద్ద మనము ఉండద్దు అనే ప్రయత్నము చేస్తుంటాడు. అందుకే మనం లోకంలో ఉన్నంత కాలము వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద వరల్డ్ ఈజ్ రూల్డ్ బై సేటన్ అండ్ ఇట్ ఈస్ ద వరల్డ్ ఈజ్ హిస్. పాపము ఏ రోజు మరి ప్రవేశించిందో ఆ రోజు నుంచి ఈ లోకము సాతానుది మరి అంకితం అయిపోయినట్టు చూస్తున్నాం. ఇట్ హెస్ బీన్ గోయింగ్ డౌన్ టు సేటన్ కదా. మరి ఆ విధంగానే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి అతనికి దగ్గర ఉండాలని మనల్ని ప్రయత్నం మనకు కావాల్సిన నడిపింపు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా నడిపిస్తూ మనను బలపరుచుకుంటూ మరి మనము ఆయనకు ప్రియులుగా ఉండేటట్లు మరి ఏం చేస్తున్నాడు, మనను ఆశిస్తున్నాడు. హీ డిజైర్స్ దట్ వీ స్టాండ్ బై హిమ్. ఆ నిర్ణయం మనము తీసుకోవాలా. అండ్ దట్ డెసిషన్ హస్ టు బి టేకెన్ బై ఎవ్రీ ఇండివిజువల్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ అండ్ టు స్టాండ్ ఫర్ వాట్ ద బైబుల్ టీచర్స్ అస్. మరి బైబుల్ ఏ విధంగా మనకు నేర్పిస్తుందో ఆ విధంగా మనము బైబిల్కి లోబడి ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. మరి సాతానుడు మొదటిది, ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ సేటన్ ఈజ్ హీ ఈజ్ ఏ డిసీవర్. ఆయన ఏమై ఉన్నాడు? మోసగాడై ఉన్నాడు. హీ ఈజ్ ఏ డిసీవర్. సాతానుడు ఏంటి? మొదటి పాయింట్, మోసగాడు. హీ ఈజ్ ఏ డిసీవర్. ఆయన మోసము చేసేవాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. రెవల్యూషన్ 12th chapter 9th verse. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఏం చేస్తాడు? సత్యముని వాడుకుంటూ సత్యముని ఏం చేస్తుంటాడంట? తిప్పివేస్తుంటాడు. తిప్పివేసి ఏం చేస్తుంటాడు? మనను మోసపరచడానికి ప్రయత్నము చేస్తాడు. ప్రకటన గ్రంథము 12:9 ఏమంటున్నాడు? That serpent of old, called the devil and Satan, who deceives the whole world. Who deceives the whole world. Who deceives the whole world. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అంటే ఏంటి? మోసపరచుచు అపవాది యనియు సాతాననియు పేరుగల ఆది. సరే, ఆయన ఏం చేస్తున్నాడు? సర్వలోకం ఏం చేస్తున్నాడు? మోసపరుచుతున్నాడు. అలాగే ఫస్ట్ ఎవరిని మోసపరిచినాడు? అవ్వని మోసపరిచినాడు. ఏం చేసినాడు? ఫస్ట్ అవ్వ దగ్గర పోయినాడు. అవ్వ దగ్గర పోయి మోసపరిచి ఉన్నాడు. ఎక్కడుంది అది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. 3వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది. ఏమంటుంది అక్కడ చూద్దాం. లెట్ us go to first verse. ఆయన అక్కడ అంటే అక్కడ ఉంటుంది మొత్తము. మరి నిజంగా దేవుడు మీతో ఇలా అన్నాడా, మీతో ఇలా చెప్పినాడా అని ఏం చేస్తున్నాడు? సత్యంను తిప్పేస్తుంటాడు కదా. సత్యంను తిప్పేస్తుంటాడు. సాతానుడు మోసగాడు. ఎవరెవరు మోసం చేస్తున్నారు ఇక్కడ లోకంలో? ఎక్కడ మోసం చేస్తున్నామా? మనము చేస్తున్నామా? డు వి చీట్ ఎనీబడీ? చీటింగ్, అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? అబద్ధం కూడా చీటింగే మరి కాదా? అబద్ధం ఆడడం ఏంటి? మోసపరచడానికే కదా అబద్ధం ఆడతాం. మరి మోసపరుస్తున్నామంటే మరి ఎవరు మనకు తండ్రి ఉంటున్నారు? సాతానుడు.
కదా. ఆదికాండం చూద్దాము 3వ అధ్యాయం 1వ వచనం. 3:1. Beast of the field which the Lord God had made. And he said to the woman, Has God indeed said, You shall not eat of every tree of the garden? Has God really said? దేవుడు నిజంగా చెప్పినాడా? అది చేస్తున్నాడు, ఒక సందేహం అనేది పుట్టిస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? సందేహం అనేది సందేహము పుట్టించడము. వెన్ ద డౌట్ అరైజెస్ యు ఆర్ ప్రోన్ టు బిలీవ్. అప్పుడు నీ దాంట్లో ఏమొస్తుంది? డౌట్ వస్తుంది. నిజంగా అలా అన్నాడా? అలా ఎందుకు అంటాడు దేవుడు? అన్నాడా? నేను తప్పు వినిండొచ్చు, అనుకుండొచ్చు. ఏమంటుకుండొచ్చు? నేను తప్పు వినిండొచ్చు, అది తినద్దు అన్నాడా? నిజంగా అన్నాడా? మరి అంత మంచి పండు ఎంత బాగుంది తెలుసా? పండు ఎంతో ఎంతో ఏముంటుంది అది? ఏమన్నా రమ్యముగా ఉంటుందంటే చూడడానికి. రమ్యం అంటే ఏంటి? ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్, pleasant to the eyes, అట్రాక్టివ్, ఎంతో అంటే డిజైర్ఫుల్ కదా. and the tree desirable to make one wise. చూడండి ఎంత బాగుంటుంది ఆ పండు. చూస్తూనే ఏమవుతుంది? మన నోట్లో ఏమవుతుంటుందంట? ఏమొస్తాయి? ఊర్లు వస్తాయా? ఏమొస్తాయి? యూ స్టార్ట్ సెలివేటింగ్ కదా. అంత మంచిగా పండు. ఈ పండును దేవుడు వద్దంటాడా? ఆయనే కదా సృష్టించినాడు. పాపం అంటే సాతాను అలాంటి సందేహాలు మనకు పుట్టిస్తుంటాడు. హీ బ్రింగ్స్ డౌట్ ఇన్ టు యువర్ మైండ్స్. అందుకేం చేయాలి? మనము ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యం దేవుడు ఏమన్నాడు? తినద్దు అంటే తినద్దు, ఇది చేయొద్దు అంటే చేయదు. దేవుడు అంత చేతన కొంచెం చేయొచ్చులే అన్నట్టు ఏం చేసిండు? మనకు అవకాశం ఇచ్చిందని అనుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో. పాపము దగ్గరికి పోవడానికి వీలు లేదు. పాపంతో ఆడుకోవడానికి వీలు లేదు. పాపంలో ఉండి నేను జయిస్తాను, నేను చెడు దోస్తులతో తిరుగుతూ వాళ్ళని సరి చేసుకుంటాను చాలామంది ఉంటారు తెలుసా. అపహాసులు కూర్చుండే చోట కూర్చుండద్దు అంటాడు, అవునా? కానీ మనం ఏమనుకుంటాము? అపవాసులు నేను ఎప్పుడు శోధింపబడను అనుకుంటాను. కానీ మనం వాళ్ళ దగ్గర కూర్చొని ఏం చేస్తాం? మనం కూడా ఏదో విధంగా పాపంలో లొంగిపోతాం. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ద కంపెనీ దట్ వీ హ్యాంగ్ అరౌండ్ విత్. మనం ఎంతో అందుకే వాక్యం కొంచెం చెప్పినప్పుడు మనము దానిని 100% విధేయత చూపించాలని చూస్తున్నాడు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ డిసీవర్. ఆయన మోసపరచువాడు. ఆయన ఏంటి? మోసగాడు అని చూస్తున్నాం. రెండోది ఈజ్ అన్ అక్యూజర్. ఏం చేస్తాడంట? నేరాలు మోపేవాడు. ఏం చేస్తుంటాడు? మన మీద నేరాలు మోపుతుంటాడు. ఈ అక్యూజర్స్ అస్. ఎవరి దగ్గర? దేవుని దగ్గరికే వెళ్తాడు. వెళ్ళి ఏదో వేడిట్లా వాడట్లా అని దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద చెప్తాడు. మనకేం చెప్తాడు? ఇతరుల మీద వీళ్ళు ఎట్లా ఇలా ఎట్లా మనకు కూడా ఏం చేస్తుంటాడు? నేరాలు మోపిస్తుంటాడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ప్రకటన గ్రంథం అక్కడనే 12వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 10th verse. Revelation 12:10. Now salvation and strength, the kingdom of our God, and the power of his Christ have come. For the accuser of our brethren, who accuse them before our God, day and night, has been cast down. ఇక్కడ కూడా చూస్తాము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని. రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. నేరాలు మోపేవాడైన అపవాది నేరాలు మోపుతుంటాడు. ఆ నేరాలు మోపుతుంటే ఏమవుతుంటుంది? మనకు భయమైంది. నేను ఇంత పెద్ద పాపము చేసినానా? ఈ విధంగా ఆలోచించినానా? ఇది తప్పు చేసినానా అని ఏం చేస్తుంటాడు? మనను దేవునికి దగ్గర కాకుండా దూరపరుచుకుంటుంటాడు. సందేహం అని పుట్టిస్తుంటాడు. భయం అనేది తీసుకొస్తుంటాడు నీ మీద. మన దేవుడు మనం క్షమించే దేవుడు అని మనం మర్చిపోతుంటాం. మన దేవుడు క్షమిస్తే ఏం చేస్తాడు? మన పాపాన్ని మర్చిపోతాడు. కానీ మళ్ళీ వాడు ఏం చేస్తుంటాడు? గుర్తు చేస్తుంటాడు. మన మీదనే దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా వాళ్ళ అని చెప్తుంటాడు. యోబు విధముగా కూడా ఏం చేసినాడు? సాతానుడు వెళ్ళి దేవుని దగ్గరగా ఏం చేసినాడు? నేరం మోపినాడు.
ఆయనకు అన్ని ఇచ్చినందుకు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అంటాడు. అవునా? యోబు, నువ్వు అన్ని ఇచ్చినందుకు ఆయన నేను ప్రేమిస్తున్నాడు, ఇవి తీసేయి అప్పుడు చూద్దాము అంటాడు. అవునా? అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటాడు. చూడండి, నేరాలు మోపేవాడు, నేరాలు మోపుతుంటాడు అనమాట. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఇవి మనలో కూడా ఉన్నాయనుకోండి, మనం ఎవరి పిల్లలము? రైట్, మనం కూడా సాతాను. మనం ఎవరైనా మోసగించడం విషయంలోనైనా, అబద్ధాలు ఆడడం విషయంలో, ఇతరుల మీద మనము నేరాలు మోస్తున్నాం అనుకోండి, అది సాతాను క్రియలు. మనము సాతానుకే, నువ్వు హల్లెలూయా చెప్పినప్పుడు ఎవరికి హల్లెలూయా పోతుందమ్మా? అది ఎవరికి పోతుంది? సాతాను. మన జీవితాలు మారాలని ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మూడోది, ఆయన ధ్వంసం చేసేవాడు, ఆయన నాశనము చేసేవాడు. ఈజ్ ఏ డిస్ట్రాయర్. హీ ఈజ్ ది డిస్ట్రాయర్ అనొచ్చు. ఎందుకు? హీ ఈజ్ ది డిస్ట్రాయర్. నాశనము చేసేవాడు, ధ్వంసము చేసేవాడు, పాడుగొట్టేవాడు, అంత కదా, పాడు చేసేవాడు, నాశన పాత్రుడు, నాశనం చేసేవాడు, నాశన పాత్రుడు అని కూడా అనొచ్చు. బైబిల్ ఏమంటుండే చూద్దాం. యోహాను 10:10, జాన్ 10:10, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. The thief does not come except to steal. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని. అరే ఇంగ్లీష్లో చదవరా, మనం వెనకాల తెలుగులో చదవాలి. The thief does not come except to steal and to kill and to destroy. And to destroy. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? దొంగ నాశనము చేయుటకు వచ్చును గాని, నాశనము చేయుటకు వచ్చును గాని అంటున్నాడు. ఈజ్ నాట్ ఓన్లీ కమ్స్ ఫర్ టు డిస్ట్రాయ్ బట్ టు కిల్ అండ్ టు స్టీల్. నాశనము కర్త. ఏ విషయంలో అయినా మనం ఏం చేస్తుంటాము? ఈ విధంగా ఇంట్లో కూడా సమాధానం లేదంటే, ఇంట్లో సమాధానం ఎవరు నాశనపరుస్తారు? సాతాను. ఎందుకు? ఎలా వస్తాయి? ఫస్ట్ నుంచి రావాలి. అబద్ధాలు ఆడతాము, మోసము చేస్తాము, నేరాలు మోపుతాము. మనం ఇంట్లో నేరాలు మోపడము బయట వాళ్ళ మీద అవసరంలే. భార్య భర్త మీద అంటుంది, భర్త పిల్లలు తల్లిదండ్రుల మీద అంటారు, తల్లిదండ్రులు పిల్లల మీద అంటారు, కోడలు అత్త మీద అంటుంది, అత్త కదా, చెల్లెలు అక్కల మీద అంటారు. రైట్? ఈ విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక కథ నడుస్తూనే ఉంటుంది. నేరాలు మోయడం, ఇవన్నీ కూడా ఎవరి? సాతాను. సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. దెర్ ఇస్ నో పీస్, నో హ్యాపీనెస్, నో జాయ్, దెర్ ఇస్ నో కామ్. ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు బాధ, ఎప్పుడు కొట్లాటలే, ఎప్పుడు అశాంతి. ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం. సో ఫస్ట్ ఏం చూసినాము? ఈజ్ ది డిసీవర్. రెండోది, he is an accuser. he is the accuser. ది అని పెట్టుకోవాలి, ఎందుకంటే he is the king of all these things. He is the accuser. అయినాక he is the destroyer. the destroyer. అయినాక ఏంటి? he is the tempter. tempter అంటే ఏంటి? శోధించేవాడు సాతానుడే. దేవుడు మనల్ని ఎప్పుడు శోధింప, he never tempts us. అనుకోవద్దు, ఈ కష్టాలు వస్తున్నాయి, నన్ను దేవుడు ఎందుకు ఇంత శోధనలు పెడుతున్నాడు, ఈ తాగుడు పోతూనే లేదు, నాకు ఎందుకు దేవుడు నా శోధన ఎందుకు తీసాడు? అయ్యా నీ ఇష్టం ఉన్నందుకు నువ్వు తాగుతున్నావు, నువ్వేమో దేవుడిని అంటావేంటి? నువ్వేం చేయాలా? ఒక అడుగు వేయాలా దేవుని వైపు. ఏంటి? దేవా, నేను ఇక తాగను, నేను అబద్ధం ఆడను, మోసము చేయను. ఆ అడుగు వేస్తే నేను ఇతరుల మీద నేరాలు మోపను, ఇతరులను ప్రేమిస్తాను, ఇతరుల మీద నేను కక్షతో చూడను, ఇతరులను నేను సహిస్తాను, సహనం లేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటి? మోసముతోటి మరి నాశనము చేయాలనే గుణలక్షణాలతోటి ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఒకరిని ప్రేమించినావు అనుకో, వాళ్ళని ఏం చేయవు? నువ్వు మోసపరచవు, వాళ్ళతో అబద్ధాలు ఆడవు. నువ్వు ప్రేమించిన వాళ్ళతో అబద్ధాలు ఆడతావా? మోసపరుస్తావా? చేయవే. వాళ్ళు నాశనం కావాలని కోరుకోవుగా. మరి ఇవన్నీ ఎవరి గుణాలు, గుణలక్షణాలు? సాతానే. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాడు? దేవుని నుంచి దూరంగా తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఇవన్నీ మన జీవితాలలో ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ దేర్ ఆల్ ఇన్ అవర్ లైఫ్. కానీ ఏం చేయాలి మనము? అనుదినం అడుగున మనం నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు ఎప్పటికీ సంపూర్ణంగా నేను పరిశుద్ధంగా అయిపోయానని అనుకోవద్దు ఎప్పటికైనా. యూ షుడ్ నెవర్ థింక్ దట్ యువర్ పర్ఫెక్ట్. యూ షుడ్ ఆల్వేస్ టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. యూ హ్యావ్ టు క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ గెట్ దేర్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయాలో, ఒక అడుగు మీద వచ్చినప్పుడు ఆ పరిస్థితికి నీకు అది ముందుకు వచ్చినప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ విషయంలో రాజీ పడను. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటే అది సులభమైపోతుంది. ఒకటేసారి నేను చాలా ఇదని చెప్తే నువ్వు ఎప్పటికీ పడిపోతూనే ఉంటావని కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు ఏముంటుంది? మాథ్యూ 1-11, 4th chapter 1-11. యేసు ప్రభుని సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధింపజేస్తాడు. యేసు ప్రభుని శోధింపజేస్తాడు. హి ఈస్ ట్రైయింగ్ టు టెంప్ట్ అవర్ లార్డ్. ఆయన ఆ సమయంలో బలహీనంగా ఉన్నప్పుడు, యేసు ప్రభు చాలా బలహీనంగా ఉన్నాడు, అవునా? ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నాడు, నీళ్లు లేని పరిస్థితుల్లో ఉన్నాడు, శరీరం ఎంతో కృంగిపోయిన వీక్గా బలహీనంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? వీటిని తోటి ఏం చేస్తున్నాడు? అతన్ని శోధింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగానే ఇన్ ద సేమ్ మేనర్ హీ విల్ ట్రై టు టెంప్ట్ us with what our weaknesses are. మనము కొన్ని వీక్నెసెస్ ఉంటాయి మనకు. ఈ లోకంలో ఇది సంపాదించుకోవాలా కదా, ఈ లోకంలో ఇది సంపాదించుకోవాలా, ఇది పొందుకోవాలా అని ఉంటుంది. దాన్ని ఏమైపోతుంది? అది చాలా ఆశ కలిగి ఏమవుతుంది అవి మనకు టెంపరీగా చాలా సుఖము, చాలా ఆనందము, చాలా మనకు మేలైన పరిస్థితులకు తీసుకువెళ్తే ఏమో, కానీ నిత్య జీవితంలోకి మనను అవి ప్రవేశింప చెయ్యవు. లోకంని ప్రేమించిన వారము, లోకం ఎవరిది? సాతాను. మనం లోకంలో ఉన్నాము కానీ లోక వారసులుగా ఎప్పటికీ ఉండము. లోకంలో ఉన్న వాళ్ళమే కానీ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు. మనం ఎక్కడ పౌరులము? పరలోక పౌరులం. మనము యాత్రికులమని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెంట్ వేయడానికి ప్రయత్నము చేయకండి. మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ కూడా ఆశ సంపాదించుకుందాము, ఇక్కడ కూడా మనం అని ఏం చేస్తున్నాం? దేవునికి దూరంగా ఉంటాం. we tend to move away from the Lord అని చూస్తున్నాం. అందుకే ఆయనది ఏంటంటే పాపము ద్వారా, సందేహము ద్వారా, మరి మన ఫోకస్ అనేది దేవుని మీద లేకుండా ఏం చేస్తాడు? మనను దేవునికి దూరపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. He uses sin, doubt and distraction to keep us away from our Lord. అర్థమవుతుందా? You understand? Right? సో అందుకే ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు అందుకే ఏం కావాలా? కొన్ని నిర్ణయాలు ఉండాలి, కొన్ని నిశ్చయంగా నిర్ణయం తీసుకోవాలి. ఏంటి? దేవుని సన్నిధానానికి నేను వెళ్ళాలంటే వెళ్ళవలసిందే కదా, వెళ్ళవలసిందే. నేను అబద్ధం ఆడాలంటే నేను అబద్ధము మోసం చేయను. నాకు నష్టమైనా పర్వాలేదు. ఎందుకు? ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను ఇదే చెప్తుంటాను, పదే ఐ కీప్ రిపీటింగ్ దిస్, దట్ వీఆర్ బట్ క్యారెక్టర్స్ వెన్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఏం చేస్తున్నాము? పాత్రలను ఏం చేస్తున్నాము? ఈ లోకమంత కాలం దాన్ని మనము జీవిస్తున్నాం. ఆలివ్స్ ఏం చేస్తుంది? ఆలివ్ అనే ఒక పాత్రను ఏం చేస్తున్నామే? జీవిస్తుంది. ఆమె ప్రదీప్ కుమార్తె, ఫ్లారెన్స్ కుమార్తె అని ఒక పాత్రను ఏం చేస్తున్నామే? అది ఎప్పటికి ఉండదు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది? యాజ్ లాంగ్ యూఆర్ ఆన్ ది స్టేజ్. ద వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ఎ స్టేజ్. ఈ లోకం అంటే ఏంది? అదొక స్టేజ్, అదంతే. ఆ పాత్రను దాటినామనుకో ఇట్ ఈస్ ఓవర్. కానీ ఈ పాత్ర నీకు ఇచ్చినాడు, దేవుడు ఇచ్చిండు కదా, ఈ పాత్రని నువ్వు ఆయన కోసము సమర్పించుకుంటూ, ఇన్ ఆల్ వేస్ ఐ యామ్ ఫర్ ద లార్డ్, వాట్ ఎవర్. నన్ను ఇప్పుడు వాక్యం ఎవరి కూతురు? సంతోష్ కూతురు, ఝాన్సీ కూతురు, అంబానీ కూతురు కాదు కదా, అంతే. ఆమె ఆ పాత్రను ఏం చేయాలా? ఆమె దేవుని వాక్యం విన్నది. దేవుడు నాకు ఇచ్చిన ఈవెన్ ఏం చేయాలని, ఆమె నాకు ఇది లేదు అది లేదని అనవసరం కాదు. నీకు దేవుడు ఏది ఇచ్చిండో ఆ పాత్ర నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలా. పరిస్థితులు అన్నీ కూడా సరిగా ఉండవు. ఎవరి ఇంట్లో అన్ని పరిస్థితులు సరిగా ఉండవు. తండ్రి బాగుంటే తల్లి బాగుండదు,
తల్లి కొట్లాడు. తల్లి మంచిగా ఉంటే తండ్రి బాగుండాడు, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటారంటే తల్లిదండ్రులు బాగుంటారు. ఏదో ఒక దగ్గర ఏం చేస్తుంటారు, ఏదో మనకు ఆ విధమైన ఏముంటుంది, మనకు ఒక పరీక్ష అనేది ఉంటూనే ఉంటుంది. ఆ పరీక్షలో మనం దేవుని వైపు జీవిస్తున్నామా? ఆర్ వి లివింగ్ ఫర్ ద లార్డ్? ఆర్ యు స్టాండింగ్ ఫర్మ్? నువ్వు స్థిరంగా నిలబడుతున్నావా? దేవుని వైపే నీ గోల్ వేస్తున్నావా, లేకపోతే నువ్వు సాతానునికి జయమిస్తున్నావా అనేది ఆలోచిస్తున్నా. ఈ విషయంలో సాతాను ఏం చేస్తుంటాడు, మనం పడివేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఎన్నో ఆశలు ఇస్తుంటాడు, ఎన్నో విధాలుగా దేవుని చేస్తుంటాడు. అప్పుడు ఏం చేయాలమ్మా? ఏమన్నా కానీ సండే ఐ విల్ గో టు చర్చ్, థర్స్డే ఐ విల్ గో టు చర్చ్, సెకండ్ సాటర్డే ఐ విల్ గో టు చర్చ్. ఏదో పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఏమైనా జరుగుతాయేమో, కానీ మన సిద్ధాంతం ఏముండాలా? దేవుని సన్నిధానం కోరుతుండాలి. బైబిల్ చదవడం విషయంలో, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం విషయంలో, వాక్యం చదవడం విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో ఏం చేయాలా? నువ్వు స్థిరంగా ఉండాలి. దాని విషయంలో నీకు ఎలా ఉండాలంటే, నీలో నూతన ఆత్మ ఉందంటే, ఇఫ్ యూ హ్యావ్ దట్ న్యూనెస్ ఆఫ్ స్పిరిట్, వాట్ విల్ హ్యాపెన్? దెర్ ఇస్ అ రీజనరేషన్ ఆఫ్ ద స్పిరిట్. ఏమవుతుంది? నీ పాత ఆత్మను ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ఆత్మతో నింపుతూ దాన్ని ఏం చేస్తున్నాడు? దాన్ని ఏం చేస్తున్నాడు? మార్చివేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంటే దేవుని కోసం నువ్వు దప్పి కలిగి ఉంటావు. యు ఆర్ థర్స్టీ ఫర్ ద లార్డ్. ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. బైబిల్ చదవకపోతే ఏముంటుంది నీకు? ఇన్కంప్లీట్. ఏదో ఒకటి నీకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఇంటి ప్రార్థన చేసుకోకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. యూ విల్ బి లైక్ మిస్సింగ్ సంథింగ్ ద హోల్ డే, ఇన్కంప్లీట్. అలాంటి భావం కలిగి ఉందా? దేవుని సన్నిధానంకి రాకపోతే, దేవుని సన్నిధానానికి నువ్వు సమయానుకూలంగా రాకపోతే కూడా ఏముంటుంది నీకు? చిరాకు ఉంటుంది. ఉంటుందా? ముందు ఉంటుండే, కొందరికి ముందు ఉంటుండే. ఇప్పుడు చాలామంది మారిపోయారు. అందుకే అంటారు, ఒక మంచి ఏమన్నారు, రోజు కంట రాజగుర్రము మీరే అన్నారు, నేను అనలే కదా. మెల్లమెల్లగా ఏమైపోతుంది లోకంలో? ఏమవుతుందిలే, పాటలు మనం ఎందుకు పాడతాం, వాళ్ళు పాడేటోళ్ళు ఉన్నారు కదా. నువ్వు పాటలు పాడకపో ఏమనగా ఎక్కడ ఉండాలి? నువ్వు దేవుని సన్నిధానంకి అన్నప్పుడు ఎప్పుడు ఉండాలి? నువ్వు ఇక్కడ 5 నిమిషాలు ముందే ఉండాలి. అరే నా తండ్రి వస్తాడే, నా దేవుడు వస్తాడే, నేను ఎందుకు ముందు వెళ్ళను? నేను నా దేవుని కోసం నేను వెళ్ళి వెల్కమ్ చేస్తానే. దేవుడు వచ్చి నేను వెల్కమ్ చేయాలనా? దేవుడు వచ్చి నీకు ఇక్కడ దండ పెట్టుకొని కూర్చోవాలా? రండి అని దేవుడు పాడుతుండాలా పాటలు? మనం వచ్చి పాడే బదులు ఎవరు పాడాలా? దేవుడు పాడుతుండాలా? అలాంటి భావం అనేది సాతానుడు ఏం చేస్తుంటాడు? మెల్లమెల్లగా ఆ విధంగా మనను దేవునికి ఇష్టమా? మనం లేట్ రావడం దేవునికి ఇష్టమా? మరి ఎందుకు చేస్తున్నాము? నువ్వు పరలోక రాజ్యం పోతావా? మరి పోతావా? విల్ యు గో ఇఫ్ యు కమ్ లేట్ టు చర్చ్? నో వే. అనుకోకండి అది చిన్న తప్పు, అది పెద్ద తప్పు, పర్వాలేదు, పర్వాలేదు, నేను పోతున్నాగా చాలు, ఇంకేంటి. అయ్యో, ఏ రోజు నేను చెప్తున్నా కదా, ఏ రోజు మన సంఘంలో మరి థర్స్డే నైట్ అందరూ 6 o'clock వస్తారో అప్పుడు మనది ఏంటి? బలమైన థర్స్డే. సండే కూడా అంటారు. సండే క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఆదివారం వచ్చేవాళ్ళు, పండుగలకు వచ్చేవాళ్ళు, ఆచారాలు వాళ్ళ ఏంటి భక్తిగా ఉన్న వాళ్ళు మస్తు మంది వస్తారు. కానీ బైబిల్ స్టడీకి ఆశ కలిగి, వాక్యం నా గురించి ఏదో వస్తుంది, దేవుడు ఏదో మాట్లాడతాడు నాతోటి, నాకేదో ఆహారం ఉంటుంది, నేను బలపరచబడతాను, దేవుని వస్తాను అని ఆశ కలిగి వస్తారే, వాళ్ళు నిజమైన క్రైస్తవులు. ఎవరెవరు ఈరోజు లేకినారనుకో, నేను చెప్తా, 90% వాళ్ళు పరలోక రాజ్యంకి రారు. ఏ కారణమని ఉండాలి. ఆ కార్యంని కూడా ఏం చేయాలి? వాళ్ళు జయించి రావాల్సిందే, దేవుని కోసం రావాల్సిందే. దేవుడు రేపు అడుగుతాడు, నేను నీకు అన్ని అవకాశాలు ఇచ్చినా కదా, నీకు థర్స్డే కూడా మంచి బైబిల్ స్టడీ క్లాస్ పెట్టినా కదా, మీకు అవకాశాలు ఇచ్చినా కదా, మీరు ఇన్నిసార్లు పెట్టినా మీరు దానిని లక్షణం చేయకుండా మీ లోకంలోని ప్రేమించి మీరు లోకంని సాధించాలని ఆశపడి ఉన్నారే,
ఎందుకు అని అడిగినప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక థర్స్డే రాలేదు, సరే ఓకే, ఒక బయట ప్రయాణం చేస్తున్నారు, వెళ్తున్నారు, ఫైన్. కానీ కొంతమంది ఏంటి, ప్రతి థర్స్డే ఏం లాభం? ఆలోచించాడు. సాతానుడు ఈ విధంగా ఏం చేస్తుంటాడు? మన బలహీనతలను ఏం చేస్తుంటాడు? బలంగా మన అగేన్స్టే వాడుకుంటాడు. అదేం చేస్తావు? 10 నిమిషాలు ఎక్కువ నిద్రపోతావేమో. ఇంట్లో ఏముంటుంది? చాలామంది ఏంటి, లేజీగా ఉంటారు, బలహీనంగా ఉంటారు. సరే పడుకుందామని మొన్న ఎవరో అన్నారు, నేను మొన్న ఎక్కడో ప్రేయర్ మీటింగ్లో ఉన్నాము, బాగాలేదు పాపం, ఒక సహోదరి బాగాలేదు, చాలా జ్వరంతో ఉంది. మరి ఎండలోనే పనిచేసి వచ్చి ఆమెకు అయితలేదు. కానీ ఆమె ఇంటికి వెళ్ళకుండా, అంటే వెళ్తే పండుకుందాం ఏమైనా కానీ ఈరోజు నాకు చేతన అవుతలేదు అని పడిపోయింది. కానీ కూడా ఏం చేసింది? దేవుని సన్నిధానం మిస్ కావద్దని వచ్చి చర్చ్లో కూర్చుంది. ఆయనకి సాక్షి చెప్పింది. అదే వాక్యం అక్కడ కూడా వచ్చింది, ఇదే వాక్యం అక్కడ కూడా చెప్పినప్పుడు అన్నది, నాకు అలానే ఉండే అన్న, ఇలా అనిపించినప్పుడు నేను దేవుని సన్నిధానానికి వచ్చినాక ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది, నాకు ఎంతో ధైర్యం దేవుడు దయచేసి ఉన్నాడు అన్నది. దేవుని సన్నిధానం ఆ విధంగా మనం దాహము కలిగి ఉండాలి. ఏముండాలా? దాహము కలిగి ఉండాలి. దానికోసం మనం ప్రాణం కొట్టుకుంటుండాలి. అరే దేవుని సన్నిధానానికి వెళ్దాము అని ఆశ కలిగి ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ దాట్, then you should know that you are not progressing spiritually. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ముందుకి సాగుతా లేవు. You are not growing spiritually at all. నువ్వు ఏ విధంగా మరి దేవుళ్ళు ఎదుగుతలేవో, మరి నువ్వు ఎవరి దగ్గర నువ్వు ఎదుగుతలేను అంటే ఏంటి? నువ్వు సాతానికి దగ్గర అవుతున్నావు, అంతే కదా. నువ్వు ఆధ్యాత్మికంగా దేవుని వైపు ఎదుగుతలేవంటే ఎక్కడ ఏమవుతున్నావు? నువ్వు సాతానికి దగ్గర అవుతావు. నువ్వు ఎంత దేవుని దగ్గరికి వెళ్తావో అంత సాతానుడు నీకు దూరంగా ఉంటాడు. నువ్వు దేవునికి ఎంత దూరం ఉంటావో సాతానుడు నీకు అంత సమీపంగా ఉంటాడు. హీల్ బి క్లోజ్ దట్. సో యూ షుడ్ బి కేర్ఫుల్. నో వే యూ నీడ్ టు కాంప్రమైజ్. పిలువబడిన వారు అనేకులు అంటాడు. పిలువబడిన వారు అనేకులు. చాలా మంది మనోళ్ళు, ఎంతోమంది, అందరికీ వాక్యం విన్నారు. అందరు వాక్యంలో అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నేను రక్షింపబడ్డాను, నేను దేవుని అంగీకరించినాను, నేను పరలోక రాజ్యంకి వెళ్తాను, నేను పరిశుద్ధుని, నేను మంచివాడిని, నేను మంచి దాన్ని, నేను కార్యాలు చేస్తున్నాను, క్రియలు చేస్తున్నాను, ఆదివారం ఇది చేస్తున్నాను, సందాలు ఇస్తున్నాను, అన్నీ అనుకుంటారు. కానీ ఎక్కడ ఉండరు? దేవుని సన్నిధానంని ఆశ కలిగి రారు. నాకు తెలుసు కొందరు ఇక్కడ ఆశ కలిగి వస్తారు. తప్పకుండా ఆశ కలిగి ఏమైనా కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళాలని కొందరు వస్తారు, ఆశ కలిగి ఉన్నారు. ఎవరు? వాళ్ళలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని ఆత్మ నడిపిస్తుంది. కొందరు ఉండదే ఉండదు. ఏం పోతాం, వాడు చెప్పిందే చెప్తుంటాడు. ఎన్ని బైబిల్ ఉన్నాయేమో మనకు? ఎన్ని బైబిల్ ఉన్నాయి వాక్యం అందరూ? ఒకటే బైబిల్. అదే వాక్యంని మనం ఏం చేయాల్సి వస్తుంది? చెప్పాల్సి వస్తుంది కాదా? మనం పర్ఫెక్ట్ అయ్యేదాకా, ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ కాకపోతే నువ్వు సెకండ్ క్లాస్కి పంపిస్తారా? నిన్ను పంపించారు. ఎందుకు? నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే కదా సెకండ్ క్లాస్కి పోతావు. మరి నువ్వు ఫస్ట్ క్లాసే పాస్ కాకపోతే నీకు మళ్ళీ ఏం చెప్తుంటారు? ఫస్ట్ క్లాసే చదివిపిస్తుంటారు, అంతే కదా. మరి ఆ విధంగా వాక్యం కూడా మనను సరి చేసుకోవడానికి ప్రయత్నము చేస్తుంటుంది అని మనము గమనిస్తున్నాం. వాడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్. అబద్ధాలకు తండ్రి అయి ఉన్నాడు. ఎవరు? సాతానుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. జాన్, వాడు ఏ విధంగా మరి మనను మోసపరుస్తూ, మనను అబద్ధాలతో ఏం చేస్తుంటాడు? మనను దేవునికి దూరపరుస్తుంటాడు. ఇదొక సాధనం. మోసము ఇంకా అబద్ధాలతోటి దేవుని నుంచి మనను దూరపరుచుకుంటుంటాడు. డిసెప్షన్ అండ్ లైస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ డివైజెస్. Deception and lies. You don't make notes? Youngsters should make notes. ఎందుకంటే that will become a habit. That will get into your mind. మీరు నోట్స్ రాసుకుంటుంటే ఏంటంటే మీ అటెన్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. నోట్స్ రాసుకోకపోతే యువర్ అటెన్షన్ విల్ వేవర్.
ఎందుకు రాసుకుంటారు అందరు నోట్స్? మన ధ్యాస, మన ఫోకస్ అది మైండ్లో మంచిగా ఇట్ విల్ బి ఎంబెడెడ్ ఇన్ యువర్ బ్రెయిన్ కదా, అవునా లేదా? నువ్వు రాసుకోవా? సో బై డిసెప్షన్ అండ్ లైస్, మోసం మోసం మీద వెనక రెండో బెంచ్ వాళ్ళు మేము వచ్చిందే ఎక్కువ, మేము వచ్చిందే ఎక్కువ కదా కదా కాదా? మరి మేము వచ్చింది నీకోసము, దేవుని కోసమా? నువ్వు లేకపోతే మనం కొడతావు తిడతావు అందుకే వస్తాం మేము అని అనుకుంటారు కొందరు. ఏమి అలా కూడా ఉన్నా. సో రైట్, అదో చూడండి, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడే కాడు. అంటే ఏంటి? వాడు అబద్ధికుడు. ఈజ్ ఏ లయర్. వాట్ డస్ ఇట్ సే ఇన్ ఇంగ్లీష్? Who does not stand in the truth because there is no truth in him. అనిలో సత్యము లేదు. ఇక్కడ మంచి he speaks a lie and is the father of it. He is a liar and is the father of it. అబద్ధకులకు ఏంటి ఆయన? తండ్రి. మనం ఎవరి పిల్లలం మరి? ఏం చెప్పండి, ఎవరి పిల్లలం మనము? Whose children are we? మనం అబద్ధం ఆడితే ఎవరి పిల్లలము? అంతే, పరలోక రాజ్యం పోతామా? మరి ఎందుకు మనం అంటాము దేవుని పిలుపుకి మనం సిద్ధంగా ఉన్నాము పోతున్నాము అని? జీవితాలు మారకపోతే, ఇఫ్ యువర్ లైఫ్ హస్ నాట్ చేంజ్ నార్ ప్రోగ్రెసింగ్ స్పిరిచువల్లీ, దెన్ బీ కేర్ఫుల్, కాషియస్గా ఉండాలా. ఇదే సమయం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలా. మా డాడీ మమ్మీ నేను చిన్నగా ఉంటుండే, ఎన్నోసార్లు ఎన్నో కూడికలు, ప్రతి ఆ టైంలో కూడికలు పిల్లలము. ఈ ప్రేయర్ మీటింగ్ అంటే ఇష్టం లేదు, ఏదో ఒక ఆ సాకు ఈ సాకు చెప్పి ఏమన్నా కానీ కూడికకైతే నో కాంప్రమైజ్. ఇక లేట్ అయితే చాలు, ఇక దెబ్బలు తింటుండే. మేమైతే ఇష్టమని కొడుతుండే మా డాడీ. ఆ భయంతో, ఏం భయము అంటే చెప్తున్నా, ఆ డిసిప్లిన్ తోటి చిన్నప్పటి నుంచే ప్రతి ఆదివారము ప్రతి బైబిల్ స్టడీలో మేము ఉండవలసింది, సమయానికి ఉండవలసిందే. ఒకరోజు నేను ఇక్కడ నుంచి మల్కాజిగిరి పోవాలా, చర్చ్ అప్పుడు మల్కాజిగిరిలో ఉంటుండే, షీలా వాళ్ళ ఇంట్లో పైన, చర్చ్ షీలా వాళ్ళ ఇంట్లో పైన అవుతుండే. సైకిల్ తీసుకొని పోతుండే రెంట్కి. నేను ఈసీఎల్ కాలనీ నుంచి సైకిల్, అప్పుడు బస్సెస్ అవన్నీ ఎక్కువ ఉండకపోతుండే, అక్కడ నుంచి సైకిల్ తీసుకొని జెడ్టీఎస్ నుంచి, వెనక నుంచి అప్పుడు ఒక పెద్ద ఉట్టి ఖాళీ మైదానం ఉంటుండే అప్పుడు కదా అంకల్, అప్పుడు గుర్తుంది అవి పక్క నుంచి. అప్పుడు ఏం రోడ్లు గిడ్లు ఏమి ఉండకపోతుండే, సీదా వెళ్ళిపోతుండే. అయితే సైకిల్ పంచర్ అయిపోయింది, లేట్ పోయినా. సైకిల్ పంచర్ అయితే ఏం చేయాలమ్మా, నేను లేట్ అయిపోతా కదా, చర్చికి లేట్ పోయినాక ఏమనలే, ఇంటికి వచ్చినాక కొట్టిండు. ఎందుకు లేట్ వచ్చినా? డాడీ సైకిల్ పంచర్ ఏంటంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు సైకిల్ ఉన్నప్పుడు 1 గంట ముందు పో, అవుతుందని నువ్వేం చేయాలా? ప్లాన్ చేసుకోవాలా, ఏమనైతే అని నువ్వు ముందే సిద్ధపడిపో అని కొట్టాడు. అలాంటి భయంలో పెంచినాడు. సైకిల్ పంచర్ అయితే నా మేము అనుకున్నాం. అలాంటి భయంలో మనము చిన్న వయసు నుంచి పిల్లల్ని ఏం చేయాలా? పెంచాలి. అలాంటి ఎందుకు? రేపు వాళ్ళని చూసుకునేవాడు ఎవరు? దేవుడే. మనం 24 గంటలు వాళ్ళతోటి ఉండలేము. వాళ్ళ చదువులైనా, వాళ్ళ ఆహారమైనా, వాళ్ళ ఆరోగ్యం విషయంలో అంతా కాపాడుకునేవాడు, ఇచ్చేవాడు ఆయననే. మరి ఆయన మీద మనం వాళ్ళకు పిల్లలకు ఆదరణ కలిగించకు, ఆయననే నిన్ను ఆదరిస్తాడని మనం అది నేర్పించకపోతే, ఇఫ్ యూ డు నాట్ టీచ్ అవర్ చిల్డ్రన్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్, వాట్ ఇస్ ద పాయింట్? ఏం సాధిస్తామని నువ్వు చేస్తున్నావు? లే, ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ వెళ్తాం. నీ ఫంక్షన్ ఎక్కడ తీసుకుపోతుంది? నేను నో ఫంక్షన్ విల్ టేక్ యూ టు హెవెన్. మాకు చాలా దగ్గర వాళ్ళు. నో, టెల్ దెమ్, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏమని?
వాళ్ళకు చెప్పు, ఏంటి ఈరోజు మాకు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, ప్రేయర్ మీటింగ్ అయినాక మేము వస్తాం. నీకు సాక్ష్యం ఇరానికి, నీ సిద్ధాంతము వాళ్ళకు చెప్పడానికి, సువార్త వాళ్ళకు చాటించడానికి, నువ్వు నీ స్టాండ్ వాళ్ళకు చెప్పడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాం మనము? ఈ విధంగా అందుకే నేను కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళను. ఆ రోజు మీటింగ్ ఉన్న ఏదో ఉన్నా, ఐ విల్ నాట్ గో. దిస్ నో పాయింట్. ఎందుకు? దేవుడు మనను వీలు కాదు, ఎవరు చూస్తుంటారు మనను? దేవుడు ఇవన్నీ కూడా రేపు దేవుడు రాస్తున్నాడు. ఏ రోజు నీకు అవకాశం ఇచ్చిండో నువ్వు ఈడ ఫెయిల్ అయినావు అని మనం అనుకుంటామేమో. నేను ఓకే పాస్ అయితే అయిపోయినా అనుకుంటామేమో. నేను 34 ఎంత పాస్ అయితే ఎన్ని మార్క్స్ అమ్మా? 36 మార్కులు వస్తే చాలు, 35, 36 పాస్ అయితే చాలు అనుకుంటామేమో. దేవుని దగ్గర వెళ్ళే లోపల నేను ఇన్ని కార్యాలు చేసినా, అన్ని చేసినా, ఇది చేసినా అన్నా కూడా ఏమంటాడు? నువ్వు 0 అయ్యా. ఎందుకు? నీ ఉద్దేశమే తప్పు. నీ ఉద్దేశమే తప్పు. నువ్వేదో కొందరు అని ఏమనుకుంటారో అని కొందరు వస్తారా ఇక్కడికి, చర్చ్కి? ఎందుకు వస్తాము? దేవుని కోసం రావాలి. దేవుడు నడిపింపు ఉండాలా మన జీవితాలలో. ఆయన అన్ని విధాలుగా మన తోటి ఉండాలి. ఆయన సన్నిధానంలో మనం జీవించాలా. అది కోరుకొని రావాలా. ఇఫ్ యూ డు నాట్ డూ దాట్, వీ విల్ డెఫినెట్లీ లూజ్ అవుట్. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నేను నా జీవితంలో చూసినాను. అందుకే నేను చాలా ఖచ్చితంగా చెప్తాను దట్ అవర్ గాడ్ ఎంత ప్రేమిస్తాడో అంత మనను కఠినంగా కూడా శిక్షించవచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను. చూడండి, ఆదికాండము 3:4 చూద్దాము. మోసపరుస్తున్నాడు ఎవరు? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తిన్నమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు మీతో చెప్పగా, ఈ స్త్రీతో చెప్పగా, ఆహా చూడండి, మోసం చేసేస్తాడు. లోకంలో ఎంతో మనకు ఆకర్షించేది చూపిస్తాడు. ఏమైతే పదండి, మంచి దావత్ ఉంది, మంచి మటన్ బిర్యానీ ఉంటుంది. ఏముంటుంది? మంచి మటన్ బిర్యానీ. ఏమని అనుకుంటారు, లేకపోతే ఉట్టి తిండి టైంకి పోతామా మనము? పోవాలి కదా. బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మటుకు ఏం చేస్తాం, మనం లైట్ తీసుకుంటాం, ఏమవుతుంది అనుకుంటాం. కానీ రేపు అక్కడ పోయినప్పుడు ఏమంటాడు? దేవా నేను రాలేదా, నేను వచ్చినా కదా దేవంటే, అయ్యో నేను ఎరుగాను, నీకు ఉద్దేశమే లేదు. బీ కేర్ఫుల్. ఇంకోటి ఏంటి? సో హీఈస్ ది ఫాదర్ ఆఫ్ లైస్, హీ యూజెస్ డిసెప్షన్ అండ్ లైస్. ఇంకోటి ఏంటి? హీఈస్ అన్ ఏంజల్ ఆఫ్ లైట్, హీ డిస్గైజెస్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఏంజల్. వెలుగు దూత వలె వేషం వేసుకొని వస్తాడంట. ఆయన సత్యమే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మనకు. ఆయన చేసేదంతా మంచిదే అనిపిస్తుంది మనకు. యు నో రాబిన్ హుడ్ కదా? రాబిన్ హుడ్ తెలుసు కదా? తెలదా? రాబిన్ హుడ్ తెలదా? ఇంగ్లీష్లో ఇప్పటిదాకా రాబిన్ హుడ్ గురించి ఎవరు చదవలేదా? యూ డోంట్ నో? అరే ఎట్లా లిటరేచర్ మారిపోయిందనమాట. రాబిన్ హుడ్ ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్ అని ఒక దేర్ ఇస్ ఎ మూవీ ఆల్సో విచ్ కేమ్, కెవిన్ కాస్ట్నర్. కానీ రాబిన్ హుడ్ అంటే ఆ సమయంలో ఒక మంచి కథ ఉంటుండే, షేర్వుడ్ జంగల్లో. మరి అతను ఏం చేస్తుండే? దొంగ. కానీ అన్న మంచి దొంగ. ఎలాంటి దొంగ? మంచి దొంగ. ఎలాంటి దొంగ అంటే ఆయన ధనవంతుల దగ్గర దొంగతనము చేసి, దోపిడీ చేసి బీద వాళ్ళకు పంచేవాడు.
ఎవరి దగ్గర? బీదవాళ్ళ. కానీ నేను ఎవరు? దొంగనే. నువ్వు అనుకుంటున్నావు నేను మంచి పని చేస్తున్నా, నీ కార్యము చేస్తున్నా అని అనుకుంటున్నావేమో. నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నా, చర్చికి రాకపోయినా పర్లే. నేను ఇంట్లో కూర్చొనే నేను వాక్యం చదువుకున్నా, బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. లేదు, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. గాడ్ హెస్ గివెన్ us some commandments. God has given us some standing that we need to follow. దేవుడు మనకు సమయానుకూలంగా రమ్మని చెప్పినాడా? బైబిల్ ఎక్కడ లేదా సమయానుకూలంగా రమ్మని? ఉందా? ఏం రమేష్, ఉందా లేదా? ఎందుకు లేదు? సమయానుకూలంగా కాకుండా నువ్వు ముందుండాలా, సిద్ధపడి ఉండాలా. లేకపోతే ఎలా ఉంటావు? ఆ 5 కన్యకలు ఏమైపోయినారమ్మా? ఎలా ఉన్నారు వాళ్ళు? ఆయన వచ్చే సమయానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఓవర్, ఫినిష్డ్. అప్పటిదాకా మంచిగున్నారు, అన్నీ మంచిగా బట్టలు వేసుకున్నారు, చదువుకున్నారు, అన్నీ చేసుకున్నారు, అన్ని విధాలుగా మంచిగా చేసుకున్నారు. కానీ ఆయన రాకడకు సిద్ధంగా లేరు, పోగొట్టుకున్నారు, అన్నీ పోయినాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇట్ డిస్గైజెస్ యాజ్ అన్ ఏంజల్ ఆఫ్ లైట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం, 11th chapter 14th verse. Second Corinthians 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొను చున్నాడు. ఆయన చేసేది మంచిగా అనిపిస్తుంది. దేవుని సమయానికి దేవునికి మనము ఇవ్వవలసిందే. యూ హ్యావ్ టు గివ్ వాట్ ఈస్ గాడ్ హిస్ డ్యూస్. నువ్వు దశమభాగం ఇస్తున్నావేమో, డబ్బులు, నీ సమయం ఇస్తున్నావా? నీ తలంపులు ఇస్తున్నావా? ఆర్ యు గివింగ్ యువర్ థాట్స్, యువర్ ఫోకస్, యువర్ టైం? ఇవన్నీ కూడా దేవునికి ఇస్తున్నావా? ఆలోచించండి. ఈ లోకంలోనే జీవిస్తున్నావా? అయ్యో నా కొడుకు ఇట్లా, అయ్యో నా బిడ్డ ఇట్లా, అయ్యో నా భర్త ఇట్లా, అయ్యో నువ్వు దేవుని వైపు చూడు. నువ్వు మార్చలేవేమో. ఎవరు మార్చగలుగుతారు? ఆ విశ్వాసం ఉందా? విశ్వాసం అభ్యసించు, సరిచేసుకో, జీవితంని సరిచేసుకొని దేవుని మీద ఆ భారము. లేకపోతే మనం అబద్ధంలోనే జీవిస్తున్నాం. వాడు వెలుగుదూతగా వచ్చి మనను మోసపరుస్తుంటాడు. దేవుని సన్నిధికి వచ్చినాము. బాడీ, ప్రెజెంట్, మైండ్. మన శరీరం ఉంటుంది ఇక్కడ, మన శరీరం ఉంది ఇక్కడ. మనసు ఎక్కడుంది? రాత్రి దావత్ ఉందిగా, ఏం పెడతారమ్మా వాళ్ళు కదా? రేపు ఒక దావత్ ఉంది, వాళ్ళేం పెడతారు? సండే చూస్తాను నేను, చాలా మంది సండే వస్తారు, పొద్దున్నే చర్చికి వస్తారు. మధ్యాహ్నం ఏమి తిందాము, మధ్యాహ్నం ఎక్కడ కొందాము, మధ్యాహ్నం అది ఏ విధంగా వండుదాము, దాంట్లో ఏం వేసి వండుదాము, ఎంత కొందాము అనేది కూడా ఉంటుంది. తాలింపన్నం వండుదామా, తెల్లన్నం వండుదామా అంటే నా మనసులో కూడా ఇవన్నీ జరిగినాయి. అందుకే నాకు కూడా వస్తాయి ఇవన్నీ. కానీ ఆకలిని సాతాను ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయనకు దూరపరుస్తుంటాడు. అలాంటి తలంపులు ఉంటే ఏం చేయాలి మనము? హట్ జాओ మేరే నజరోं से दूर हो जाओ, నాకు దూరం అయిపో. అందుకే అంటాడు, వ్యతిరేకించు. ఏమంటాడు? ఫ్లీ ఫ్రమ్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అంటాడు. రెసిస్ట్ ద డెవిల్ అనే సాతానుని ఎదురించుడి, ఆయన నీ యుద్ధ నుండి పారిపోవును అంటున్నాడు. ఎదురించాలా? అలాంటి తలంపులు వచ్చినప్పుడు ఎదిరించాలా? ఫాల్తూ అనాలి అవన్నీ. ఈ తలంపులన్నీ ఫాల్తూ తలంపులు అనిపించాలి.
దే ఆర్ నాట్ హోలీ. పరిశుద్ధమైన కావు. ఇవన్నీ కూడా మనము దేవునితో సరిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినాడు. మనము ఆ కొంతమందిలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. యూ షుడ్ బి అమంగ్ దోస్ ఫ్యూ సెలెక్ట్ అని చూస్తున్నాం. మరి ఏం చేయాలా? మరి దాన్ని మనం సరి చేసుకోవాలంటే యోహాను సువార్త 17:17 చూద్దాం. ప్రతి ఒక్క తలంపుని, ప్రతి ఒక్క క్రియని, ప్రతి ఒక్క కార్యముని, ప్రతి ఒక్క ఆలోచనని మనం ఏం చేయాలంటే సత్యముతో పరిశుద్ధపరచుకోవాలంట. ఏమంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వాక్యముతో పోల్చుకుంటుండాల, వాక్యంలో జీవిస్తుండాల, వాక్యము ద్వారా నడిపింపబడాల. You should be driven by the word. You should live in the word. You should compare, or you should align your thoughts, your actions against the word of God and see if they're right. ఈ విధంగా జీవించకపోతే మనం తప్పకుండా చాలా మటుకు తప్పిపోతుంటాం. అందుకే దేవుడు ఆ విధంగా చూద్దాం. ఇఫ్ గాడ్ విల్లింగ్, we will continue this later.